అరే ఏం పాడు రోజులు దాపురిచ్చినాయి. ములుగు ఏటూరు నాగారం నడుమున్న హైవే రోడ్డు పొంటి అడవులల్లా ఇచ్చంత్రాల ముచ్చటైంది. ఈ వారం దినాల సంధి వానలు దండిగా పడే వరకు 2 కిలోమీటర్ల పరిధిలా 50,000కు మీదనే చెట్లు కూలిపోయినాయి. చూడుర్రి రోడ్ పొంటి ఎట్లా కూలిపోయినాయో చెట్లన్నీ అన్ని కూడా 2 కిలోమీటర్ల పరిధిలో కూలినాయే. ములుగు జిల్లాల తాడిచెర్ల తామిడేరు నడుమున్న జంగల్ల చెట్లన్నీ చిత్రంగా కూలిపోయినాయి. అటు ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వాతావరణం వాళ్ళు కూడా పరేషాన్ అవుతుండ్రు. ఎవరో వచ్చి కూలగొట్టినట్టు గట్లెట్లా కూలినాయని. మొన్న 1 తారీఖు నాడు 5:30 నుంచి 7 గంటల నడుమ కూలినాయట. టోర్నడోలు అసొంటి గాలులు వచ్చి ఇట్లా కూలినట్టున్నాయని అంచనా వేస్తుండ్రు. ఆ టైంలో గాలి గంటకు 120 కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చుంటది. అందుకే చెట్లన్నీ కూలినట్టున్నాయని అంటుర్రట. ముఖ్యంగా పాత చెట్లు ఆ గాలి దాటికి తట్టుకోలేకనే కూలుంటాయని అనుకొస్తుండ్రు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు పోయి సర్వే కూడా చేస్తుండ్రు చెట్లెందుకు గూలినాయో అని. కాకుంటే ఆ తొవ్వెంబడి పోయిన వాళ్ళంతా చెట్టు గూలుడు చూసి ఇచ్చింత్రం పోతుండ్రట. ఆంధ్ర అంటే అన్నపూర్ణ అంటారు. దేశానికే ధాన్యగారం అని పిలుచుకుంటుండే. అసోంటిది ఇప్పుడు విజయవాడలో చూడ్రి మీదికెళ్ళి పులిగోర పొట్లాలు ఇస్తే అవిటిని పట్టుకునేటందుకు జనం అల్లాడుతున్న తీరు చూస్తుంటే ఎట్లుండేటోళ్ళు ఎట్లయినరా అనిపిస్తుంది. మొన్న పాకిస్తాన్ లో చూసిన ఇసొంటి పరిస్థితిని. ఆడ తిండి దొరకక సర్కార్ గోధుమలు పంపిస్తే ట్రక్కుల చుట్టూ ఎగబడి బలవంతులు బస్తాలు గుంజుకొని పోయింది చూసినాం గాని అసొంటిది విజయవాడలో కూడా గసొంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరు కూడా ఊహించుండరు. హెలికాప్టర్లు పులిగోర పొట్లాలు ఇసురితే వాటిని పట్టుకునేటందుకు జనం ఇట్లా ఎగబడతారని అస్సలు అనుకోలేదు. వరద ఎంత ఘోరం చేసింది. పొట్ట నింపుకునేతందుకు పొట్లాలను పట్టుకునేతందుకు గీ తీర్ల పోరాటం చేస్తున్న తీరు చూస్తుంటే ప్రకృతి ముంగట మన బతుకులెంత అనిపియబట్టింది. ఆఫ్రికా అసొంటి దేశాలల్లా అన్నం కోసం ఎగబడదానుకునే ముచ్చట్లు చూస్తుంటిమి. అసొంటిది అన్నపూర్ణ అని పేరు పోయిన ఆంధ్రాల ఇవాళ ఈ దారుణమైన పరిస్థితిని చూస్తున్నాం. అందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇవాళ ఆకలి రాజ్యం అయింది. వరదలు రాజును పేదను అందరినీ ఒక్కటి చేసింది. కోట్లు పెట్టి విల్లాలు కొన్నోళ్ళు కూడా ఆకలితోటి అన్నమో రామచంద్ర అని రోడ్ల మీదకి వచ్చి పొట్లాల కోసం ఆశగా ఎదురు చూసే గతి పట్టించింది. పొట్లాలు ఏరుకునేటోళ్ళు కూడా ఎవ్వరు పొట్ట ఆలే చూసుకుంటుర్రు. పక్కనోళ్ళకు కూడా దక్కాలే అనే ఆలోచన ఆ టైంలో ఎవరికొస్తది? ఎవ్వరు ఆకలి పోరాటం ఆలదాయే. ఈ టైంలో రాజకీయంగా నిందలేసుడు మానేసి వీలైతే అందరికి సాయం చేసి మానవత్వం జాటుకోవాలి. కానీ ఆంధ్రలో ఇప్పుడు అదే కరువైంది. ప్రతిదాన్ని రాజకీయ కోణం చూసుకుంటా ఒకళ్ళనొగళ్ళు దుమ్మెత్తి పోసుకుంటుర్రు. ఏందో ఏమో. కుమారు